జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ విధంగా ఎంత సిగ్గు లేకుండా ఈ అనంతపురికి వస్తున్నారు. మీరు వచ్చిన దానివల్ల ఏం చెప్పుకోవాలని వస్తున్నారు. అప్పుడు సిగ్గు అనిపించదా మీకు? ఏం చేసినారని మీకు చెప్పుకుందామని వస్తున్నారు. మీరు వచ్చి ఏ రకంలో చెప్పాలనుకుంటున్నారు? నేను ఇంత చేసినాను అంత చేసినానని. ఆడళ్ళ ఉమ్మడి అనంతపురం జిల్లా ఆడళ్లకు 18,500 వేస్తానని చెప్పి 10 మందిలో ఒక్కరికి, ఆ 10 మందిలో ఒకరికి కూడా వస్తానే, ఒకరికి రావడం లేదు. అది కూడా రెండోది వచ్చి రేషన్ కార్డు, బియ్యం కార్డులు అస్సలు తీసేసినారు, ఎన్నో తీసేసినారు. పెన్షన్లు తీసేసినారు, ముసలోళ్ళకి రానోళ్ళకి, ఎంత వితంతులకు పెన్షన్లు తీసేసినారు. చాలా బాధపడుతున్నారు. అదనేది మీరు అభివృద్ధి అని ఎట్లా చెప్పుకోవాలని వస్తున్నారు? మీరు సిద్ధం అనేది ఎట్లా చెప్పుకుంటున్నారు? ఇవన్నీ చేసిన దానికి సిద్ధమా మీరు? ఏ రకంలో సిద్ధం అవుతున్నారు మీరు? మేమనాల సిద్ధము అని చెప్పి, ఎందుకంటే మేము రాబోయే ప్రభుత్వం మాది కాబట్టి మేము సిద్ధమని చెప్పాలి. రాబోయే ప్రభుత్వం మాదే, జరగబోయే పై అధికారి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయనే గెలుస్తాడు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్న అనంతపురం ఆయనే ఉంటాడు. ఇక్కడ మేమందరం కలిసి ఈ అనంతపురం మొత్తంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆయన అభివృద్ధినే తలుచుకుంటున్నారు. ఏ సందుకు పోయినా ఆయన అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు. అప్పుడు ఉన్న అభివృద్ధి మేమే తప్పు చేసినాము, వీళ్ళకు ఓట్లేసి వైసీపీ నాయకులకు ఓట్లేసి మేము తప్పు చేసినామని వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఏ రకంలో ఇవన్నీ అడిగించుకునేకి వస్తున్నారా సిద్ధమని? ఇవన్నీ అడిగిన తర్వాత మీకు ఎక్కడ మొహం పెట్టుకొని పోతారు? ఇది సిద్ధమా మీకు? మేమైతే ఇదంతా చాలా అవమర్యాదగా అనిపిస్తున్నది మాకే. ఇది అసలు పద్ధతే కాదు.